నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్ స్పెషల్ ఫోకస్. నేను మీ స్వప్న. కేంద్ర రాజకీయాల్లో కీలక సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. జమిలీ ఎన్నికల దిశగా కేంద్రం వేగంగా అడుగులు వేస్తుంది. జమిలీ ఎన్నికల నిర్వహణ పైన కేంద్రం ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. జమిలీ ఎన్నికల నిర్వహణను కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. వచ్చే వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టాలనే ఆలోచనతో కనిపిస్తుంది. లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించి తీరుతామని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన 2 బిల్లులను కేంద్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదించిన విషయం తెలిసిందే. దీనిపై నియమించిన జేపీసీ కాల పరిమితిని కూడా ఇటీవల పెంచారు. దీంతో వోక్స్ తర్వాత ఇక జమిలీనే బీజేపీ టార్గెట్ అంటూ ప్రచారం జరుగుతుంది. దీనిపై వన్ టీవీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఒకే దేశం ఒకే ఎన్నిక ఈ నినాదంతో జమిలీ ఎన్నికలు దేశ చరిత్రలో వినూత్న మార్పులు తీసుకురానుందని బీజేపీ చెబుతుంది. దీనివల్ల పార్లమెంటుకు అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. దీంతో ఖర్చు తగ్గుతుంది, ప్రభుత్వ సిబ్బందికి శ్రమ తగ్గుతుందని కేంద్రం ఆలోచిస్తోంది. జమిలీ ఎన్నికలను గొప్ప సంస్కరణగా చెబుతున్నారు బీజేపీ నేతలు. ఈ క్రమంలో 2027 నవంబర్ లేదా 2028 ఫిబ్రవరిలో జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా కేంద్ర ప్రభుత్వం న్యాయ నిపుణులతో చర్చించినట్లు సమాచారం. జమిలీ ఎన్నికలు 2034లోనే సాధ్యపడతాయనే మొదట్లో అభిప్రాయం వ్యక్తమైంది. అయితే సాంకేతికంగా ప్రస్తావించిన అంశాలతో 2027 లేదా కేంద్రంలో రాజకీయ సమీకరణాలు మారితే 2028లో జరిగే ఛాన్స్ ఉంటుందనేది మరో వాదన. అయితే జమిలీ ఎన్నికల నిర్వహణకు ముందు చేయాల్సిన కసరత్తు చాలా ఉందని విశ్లేషకులు చెబుతున్న మాట. దీంతో సభలో బిల్లు ప్రవేశపెట్టిన తరువాతనే ఎన్నికల నిర్వహణపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు దీనివల్ల ప్రజలకు ఇబ్బందులు దూరమవుతాయని ప్రభుత్వం చెబుతోంది. దేశ రాజకీయాలే కాదు, అభివృద్ధి దిశగా జరిగే గొప్ప సంస్కరణ ఇది అని అంటున్నారు బీజేపీ నేతలు. జమిలీ ఎన్నికల ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి దేశంలో పెద్ద చర్చ జరుగుతూనే ఉంది. కొంతమంది కొన్ని రాజకీయ పక్షాలు స్వాగతిస్తుండగా విపక్షాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. ఎన్నికల్లో అభివృద్ధి, సుస్థిర, పారదర్శక పాలనను అందించే దిశగా జమిలీ ఎన్నికలు అవసరం ఎంతో ఉందని కేంద్రం అంటోంది. ప్రస్తుత పరిస్థితి కొనసాగితేనే తమకు ప్రయోజనకరమని కొన్ని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నందున అవి రాజకీయ సంస్కరణలను వ్యతిరేకిస్తున్నాయని కొంతమంది వాదన. ఇప్పటికే పలు పాలనా సంస్కరణలతో బీజేపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. తాజాగా వక్ఫ్ చట్ట సవరణ బిల్లును కూడా పార్లమెంటులో పాస్ చేయించుకుంది. దీంతో బీజేపీ దూకుడు మీద ఉన్నట్టు తెలుస్తోంది. అయినా పార్టీలు అనుసరించే విధాన లోపాలను ఎత్తిచూపడానికి, రాజకీయ సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పడానికి ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లు అవకాశం కల్పిస్తుందని అధికార పార్టీ చెబుతోంది. ఇప్పటికే జమిలీపై ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఇచ్చింది. మరొకవైపు జేపీసీ కాల పరిమితిని పెంచింది. ఈ తరుణంలో జమిలీ ఎన్నికల విషయంలో ఏం జరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొనింది. అన్నీ కుదిరితే వర్షాకాల సమావేశాల చివరిలో బిల్లును ఉభయ సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని అర్థమవుతుంది. బిల్లు చట్టరూపం దాల్చిన తర్వాత ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం. జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి 2023 సెప్టెంబర్ 2న మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. 191 రోజుల పాటు విస్తృతంగా రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపిన ఈ కమిటీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నివేదిక సమర్పించింది. కోవింద్ ప్యానెల్ చేసిన సిఫార్సులకు కేంద్ర మంత్రివర్గం 2024 సెప్టెంబర్ 18న ఆమోదం తెలిపింది. జమిలీ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే 2024, 2028 మధ్య ఏర్పాటైన రాష్ట్ర ప్రభుత్వాల కాల వ్యవధి 2029 లోక్సభ ఎన్నికల వరకు ఉంటుందని, ఆ తర్వాత లోక్సభతో పాటు అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరుగుతాయని మొదట్లో భావించారు. జమిలీ ఎన్నికల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టగా ఈ బిల్లుకు సంబంధించి 2 రాజ్యాంగ సవరణ బిల్లులను జేపీసీకి పంపించాలని లోక్సభ నిర్ణయించింది. గరిష్టంగా 39 మందితో సంయుక్త పార్లమెంటరీ కమిటీని రూపొందించింది. అయితే వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందడంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా జమిలీ బిల్లును కూడా ఆమోదింపజేసి తగిన ప్రక్రియను ప్రారంభించి 2027 చివరిలో కానీ 2028 మొదట్లో గాని ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జేపీసీ కాలపరిమితిని పార్లమెంటు పొడిగించింది. వాస్తవంగా ఏప్రిల్ 4తో జేపీసీ గడువు ముగిసింది.
అయితే కొన్ని విషయాలపై ఇంకా చర్చ జరగాల్సి ఉందని, బిల్లుపై చేయాల్సిన పని ఇంకా మిగిలి ఉందని కాలపరిమితిని పెంచారు. దీంతో వచ్చే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు చివరి వారంలో మొదటి రోజు వరకు పొడిగించారు. అంటే అన్నీ కుదిరితే వర్షాకాల సమావేశాల చివరిలో ఈ బిల్లును ఉభయ సభల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని అర్థమవుతుంది. బిల్లు చట్టరూపం దాల్చిన తర్వాత ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే 2027 లేదా 2028లో తప్పకుండా జమిలీ ఎన్నికలు జరుగుతాయని రాజకీయ నిపుణులు కూడా చెబుతున్నారు. ఇప్పటికే ఎన్నో క్లిష్టమైన విషయాలను మోదీ హయాంలో పరిష్కరించారు. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామాలయ నిర్మాణం వంటి విషయాలు పరిష్కారమయ్యాయి. తాజాగా వక్ఫ్ బోర్డు సవరణ చట్టం కూడా కార్యరూపం దాల్చనుంది. ఈ తరుణంలో జమిలీ ఎన్నికలు కూడా చట్టం చేస్తే వేడిలో వేడి కొట్టుకుపోతుందని కేంద్రం భావిస్తుంది. ఈసారి బీజేపీకి సింగిల్ మెజార్టీ లేనప్పటికీ మిత్రపక్షాల బలంతో కీలక బిల్లులు పాస్ చేయించుకుంటుంది. ఈ క్రమంలోనే జమిలీ బిల్లు కూడా పాస్ అవుతుందని బీజేపీ ధీమాగా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో. ఇది వాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 1 టీవీ.